ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రభు పేరిట మీకు వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుచున్న ఆధ్యాత్మిక మేలులను బట్టి మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమము ఈ విధంగా ముందుకు నడవటానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు వెళుతుంది. ప్రభువుకు మహిమ. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యభావంలోకి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే అపోస్తులుడైన పౌలు తిమోతితో అంటున్నారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్మని. ఈరోజు బలహీనంగా ఉన్న వ్యక్తులు కొంతమంది జీవితాల్లో ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నారు. కొంతమంది ఇంకా శారీరకంగా బలహీనంగా ఉంటున్నారు. ఈరోజు ఏ విషయాల్లో నువ్వు బలహీనం అయిపోతున్నావు క్రైస్తవ సోదరుడా? కొంతమంది అనుకుంటారు, నేను బూస్ట్ తాగితే బాగా బలం వస్తుంది, లేకపోతే బోర్నవిటా తింటే బలం వస్తుంది, లేకపోతే పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటాం. కానీ క్రీస్తు యేసునందున్న కృప ఉంటే మనం బలవంతులం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నువ్వు బలహీనం అయిపోతున్నావో దేవుడి రోజు ఆయన కృప నీ మీద కృమ్మరించి నేను బలవంతునిగా మార్చునుగాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మంటున్నారు. బలహీనుడిగా ఉంటున్నావా? ఏ విషయంలో బలహీనమైపోతున్నావు? దేవుని కృప ఈరోజు నిన్ను బలవంతునిగా మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా సామెతల గ్రంథంలో 23:11 వచనంలో ఏమని రాయబడింది ఇక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, మన విమోచకుడు, ఆయన సజీవుడు, మన యొక్క పరిశుద్ధమైన దేవుడు, బలవంతుడైన దేవుడు. చూడండి 23:11, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన విమోచకుడు బలవంతుడు. నీ జీవితంలో ఎలాంటి శరీర బలహీనతలు, వ్యాధులు, అనారోగ్యాలు ఉన్నాయో వీటన్నిటితో ఆయన పోరాడి నీకు బలమిచ్చే దేవుడు. ప్రభువుకు మహిమ. ఎందుకంటే ఒకసారి పౌలు జీవితంలో కొన్నిసార్లు కొన్ని బలహీనతలు ఎదురయ్యాయి. కడుపు జబ్బు ఉంది, కంటి జబ్బు ఉంది. ఇలాంటి సమయంలో చాలాసార్లు దేవుని దగ్గర అడిగారు, అయ్యా నేను ఈ బలహీనత తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మరి నాకు దీనికి ఏంటి పరిష్కారం అన్నప్పుడు దేవుడు ప్రభువే మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును. కారణం క్రీస్తు నాతో ఉన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బలహీనుడని కృంగిపోతున్నావా? ఎందుకంటే ఎప్పుడు నీ శరీరాన్ని చూస్తూ మరి నేను బలహీనంగా ఉన్నాను, లేకపోతే వ్యాధితో నన్ను కృంగిపోవద్దు. బలహీనులను బలపరిచే దేవుడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను, ఒక 3 వ్యక్తులు మీ ముందు పెడతాను. వీరు కూడా మేము బలహీనం అనుకునే సమయంలో దేవుడు వారిని ఎలా బలపరిచారు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ మనకి గిద్యోను కనిపిస్తున్నారు. ఈ గిద్యోను ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. మిద్యానీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తున్నప్పుడు గిద్యోను ఆ వార్త తెలుసుకొని భయకంపితుడై గోధుమలను దొల్లగొడుతూ దాక్కుంటున్నాడు. గానుగు చాటును దాక్కుని గోధుమలు దొల్లగొడుతుండగా దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, పరాక్రమ గల బలాఢ్యుడా. చదవండి ఆ మాట. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమ గల బలాఢ్యుడా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ పరాక్రమ గల బలాఢ్యుడు నీకు తోడై ఉన్నాడు. గిద్యోనులో నిరుత్సాహం, గిద్యోనులో నేనే పాటి వాడును, నేను బలహీనుడను, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నాకే సహాయం లేదు అనుకుంటున్నాడు. ఈరోజు సహాయం చేస్తే దేవుడు నీతో ఉన్నాడు. గుర్తుపెట్టుకో క్రైస్తవ సోదరుడా, సోదరి. చిన్నదానికి పెద్దదాని ప్రతి విషయంలో నలిగిపోతూ కృంగిపోతూ నేను బలహీనురాలు అనుకుంటున్నావా? గిద్యోనులో శక్తి ఉంది, సామర్థ్యత ఉన్నది. మరి అన్ని సామర్థ్యత శక్తి కలిగిన వ్యక్తే, పరాక్రమం ఉంది, తనలో శక్తి ఉంది. అయితే ఈ బలహీనుడైపోతున్నాడు ఇక్కడ.
ఎందుకంటే ఆ మిద్యానుడు చూసి దాక్కొని, అయ్యో వారితో నేను యుద్ధం చేయలేనేమో, నేను పోరాడలేనేమో, నా శరీరం బలహీనం అవుతుందేమో, నేను గెలవలేనేమో అనుకుంటున్న సమయంలో దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నాడు. పరాక్రమగల బలాఢ్యుడా. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, దేవుని శక్తిని ధరించుకున్నాడో, ఈలోపు జరిగే కొన్ని విషయాలు అడిగాడు దేవుణ్ణి. అయ్యా మరి మేము ఏ పార్టీ వాళ్ళమను, నేను మరి ఏ సహాయం చేతి జయించగలమను కొన్ని క్వశ్చన్లు వేశారు. అయితే దేవుడు తన దూత ద్వారా మాట్లాడినప్పుడు గిద్యోనులో ఒక బలం వచ్చింది. అందుకే ఎప్పుడేం చూడండి, మరి ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా బలపరచాలి, కానీ బలహీనమైన మాటలతో కృంగదీయకూడదు. కొంతమంది ఎప్పుడు ఏదో ఒక బలహీనమైన మాటలు, ఈరోజు నువ్వు చేయగలవు, నీకు సామర్థ్యత ఉందని ఇతరులు మనం ప్రోత్సహించాలి, అంతేగాని బలహీనమైన మాటలతో కృంగదీయకూడదు. మరి యోబుని కూడా తన స్నేహితులు కొన్నిసార్లు ఎన్నో రకాలుగా బలహీనపరిచే మాటలు కూడా మాట్లాడారు. నీవు భక్తిపరుడు కదా, ఎందుకు వచ్చింది నీకు ఈ శోధన అనేవాడు కొంతమంది. మరి నువ్వు ప్రార్థనాపరుడు కదా, నువ్వు నీతిమంతుడు కదా, నీ కుటుంబం ఎందుకు వచ్చింది దరిద్రం అనేవాడు కొంతమంది. నీకెందుకు వచ్చింది జబ్బు అనేవాడు కొంతమంది. చూడండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనుషులు అన్నాక మానవులు కాబట్టి శరీరంతో ఉన్నాం. ఈ శరీరం బలహీనం అవుతూ ఉంటుంది. కొన్ని సమయాలు వ్యాధులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అంత మాత్రాన వాళ్ళు ప్రభు బిడ్డలు కాదని కాదు, ఏదో పాపం చేస్తారని కాదు. నా బలహీనతలో బలపరిచే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూసి బలం తెచ్చుకోవాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడా, ఆయనేమో దాక్కొని గానుగు చాటున గోధుమ దుల్లగొడుతూ శత్రువులకి భయపడి దాక్కుంటున్న ఈ వ్యక్తిని దేవుని దూత మాట్లాడుతూ పరాక్రమ గల బలాఢ్యుడే లే. ఎప్పుడైతే తన ప్రోత్సాహంతో ఆ దేవుని దూత పిలిచారు, అతనిలో ఒక బలం వచ్చింది, శక్తి వచ్చింది. ఒక్క దెబ్బతో మిథ్యాలను జయించే శక్తి దేవుడిచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నీవు కూడా ఈ విధంగా గిద్యోను వలె భయపడిపోయి నేను బలహీనరాలు అనుకుంటున్నావా? నీ శరీరము చూసి బలహీన అనుకోవద్దు. బలపరిచే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. శక్తినిచ్చే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గత వారంలో నాకు కూడా శరీరము ఈ వైరల్ ఫీవర్తో శరీరం బలహీనమైంది. కానీ బలవంతులైన దేవుడు, శక్తివంతులైన దేవుడు నాతో ఉండి నన్ను నడిపించాడు, లేవనెత్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వే విషయాలు భయపడక్కర్లేదు, దేవుడికి తోడై ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. గిద్యోనుతో దేవుడు అలాగే మాట్లాడుతున్నారు, దేవుడు నీకు తోడై ఉండునుగా. కానీ దేవునికి మహిమ. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సోదరుడా, సోదరి, మంచంలో కూర్చొని దుఃఖపడుతున్న నీవు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నేను శారీరకంగా నేను బలహీనరాలని, నేను బలహీనని దుఃఖపడుతున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటతో నువ్వు బలపడాలి. ప్రభువుకు మహిమ కలుగును గాక. నూతన బలము, నూతన శక్తి ఇప్పుడే దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని వాక్యములకు వెళదాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46 వచనం కూడా చూడండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా రోషము కలిగిన ప్రార్థనా పరుడు. దేవుని దగ్గర పట్టుదలతో కర్మేలు పర్వతం మీద ఆహాబు రాజుతో ఆయన ఒక సవాలు విసురుతున్నాడు. నేను ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధించే దేవుడు బలవంతుడు. ఎప్పుడైతే ఏలియా దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆ తన మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ప్రార్థన చేశారో, దేవుని అగ్ని అక్కడ కురిపించబడింది, అగ్ని కుమ్మరించబడింది. ప్రార్థనా శక్తి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీలో కూడా అటువంటి ప్రార్థనా శక్తి ఉండాలి. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఏలియా దేవునితో పోరాడి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసింది. అంత ప్రార్థనా శక్తి, ప్రార్థనా పరుడు. ఆ తర్వాత ఆకాశంలో పెద్ద మేఘం ఒకటి కమ్ముకుంది. ఏలియా చెప్తున్నాడు ఆహాబు రాజుతో, వర్షం వచ్చేటట్టుంది, నీ వెళ్ళిపోమంటే. ఆయన రథం ఉంది నాకేంటి అనుకుని వెళ్ళాడు. కానీ రథము కంటే ఇజ్రాయేల్ గుమ్మముఖ దగ్గరికి దేవుని హస్తము ఏలియాను బలపరచగా ఏలియా ఆహాబు కంటే ముందుగా వెళ్ళగలిగాడు, రథాల కంటే ముందుకు వెళ్ళగలిగాడు. రథాల కన్నా కూడా దేవుని శక్తి గొప్పదని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. రథాల కన్నా, గుర్రాల కన్నా, వాహనాల కన్నా దేవుని శక్తి గొప్పది. అందుకని దేవుని ఆత్మతో ఆయన కొనిపోబడ్డాడు. దేవుని ఆత్మతో ఆయనే ముందుగా ఆ గమ్యస్థానం చేరగలిగారు. ఎందుకంటే దేవుని హస్తము ఏలియాను బలపరిచింది. ఈరోజు అదే హస్తము నిన్ను కూడా దేవుడు బలపరచును గాక. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది. ఆయన హస్తము బలపరిచినప్పుడు మన జీవితాలు గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన హస్తము నిన్ను బలపరిస్తే నీలో బలహీనతలు పారిపోబోతున్నాయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఏలియా హస్తము, మరి దేవుని హస్తము ఏలియాను బలపరిచింది.
ఆయన హస్తము బలపరిచినప్పుడు ఆయన వేగంగా రథాల కంటే ముందుగా వెళ్ళగలిగాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే అప్పుడు దాకా దేవుని సన్నిధిలో పోరాడారు, పెరుగులాడాడు, ప్రార్థన చేశాడు, దేవునికి మహిమ సవాలు విసిరారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే హస్తం ఈరోజు నిన్ను కూడా బలపరచును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూస్తున్నట్లయితే దానియేలుకు కలిగిన దర్శనాన్ని బట్టి కృంగిపోయాడు, బలహీనుడయ్యాడు. ఏంటో ఈ దర్శనం, అది భయాకంపితుడైపోయాడు. ఆయనకు వచ్చిన దర్శనాన్ని బట్టి ఏమవుతుందో, ఎందుకు ఈ దర్శనం వచ్చిందని భయపడుతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి మాట్లాడుతున్నారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇలాగే దానియేలు లాంటి మనం కూడా కొన్ని సమయాల్లో చూడండి బలహీనమైపోతున్నాం. ఇదే దానియేలు, మరి ఈయన ఇక్కడ బలహీనంగా అయ్యో ఏంటో ఈ దర్శనం అనుకున్న దానియేలు ఒకప్పుడు ఈయన ప్రార్థన ఎలాంటిదని, సింహాల నోళ్లను మూయించగలిగిన శక్తి. సింహాల బోనులో దానియేలు పడేస్తే దానియేలు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు సింహాల నోళ్ళు మూయించుకున్నారు. ఏ వ్యక్తులైతే కుట్రతో, ఏ వ్యక్తులు అసూయతో, ఏ వ్యక్తులైతే అసూయ భావంతో దానియేలు మీద నేరాలు మోపి నిందలేశారు, వారిని సింహాలు ఎముకలతో సహా పొడి చేశాయి. కానీ దానియేలు మాత్రం ఎంత హాని కూడా జరగల, ఏ సింహం ముట్టల. దానియేలు ఆ విధంగా దేవుడు కాపాడాడు. ఇదే దానియేలు ఇక్కడ భయపడిపోతున్నాడు. ఆ వచ్చిన దర్శనం ఏమై ఉన్నదో, ఎందుకు ఈ దర్శనం వచ్చింది నాకు, ఎందుకని కృంగిపోతున్న సమయంలో దేవుడు దానియేలుతో మాట్లాడటం మొదలుపెట్టారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. తర్వాత దానియేలు 21 రోజు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈ దర్శనం వచ్చింది, ఒరిగిపోతున్నాడు, కాళ్ళు సత్తు తగ్గిపోయాయి, శక్తి లోపించినట్టు అయిపోతుంది, సడలిపోయినట్టు అయిపోతుంది, భయకంపితుడు అవుతున్నాడు. చూడండి దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో చూసినట్టయితే 18 వచ్చింది, చదవండి. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరచి నీవు బహుప్రియుడవు, భయపడకము. ఆమేన్, హల్లెలూయా. దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకము, నీవు నాకు బహుప్రియుడవు. ఈరోజు ఇదే దేవుడు, దానియేలు దేవుడే నీతో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దానియేలు దేవుడే నిన్ను కరుణిస్తున్నాడు, దానియేలు దేవుడే నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి తల్లి, ప్రియ చెల్లి, ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న విషయాలు నలిగిపోతున్నావా, కృంగిపోతున్నావా, నేను బలహీనుడు అనుకుంటున్నావా, నాకెవరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? దేవుడు నీతో నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నాకు బహుప్రియుడవు. దేవుడు మాట్లాడుతున్నాడు దానియేలుతో, నీవు నాకు బహుప్రియుడవు గనుక భయపడకుము, నీవు నాకు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, ఈరోజు దేవునితో మాట్లాడుతూ నీకు శుభమవును గాక. నువ్వే విషయంలో ఏ పనులు ప్రారంభించావో పనుల్లో దేవుడు నీకు శుభమిచ్చును గాక. ఒకవేళ బలహీనత ఉన్నావో ఇప్పుడే దేవుడు తన బలముతో నిన్ను నింపును గాక. హల్లెలూయా. దేవుని శక్తిని యందు పరిపూర్ణమవును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అక్క, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన బలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ. ఏదో పాలు తాగటమో, బోర్నవిట, బూస్టు, వీటి వల్ల బలము కాదు, కానీ దేవుని శక్తిని యందు పరిపూర్ణమవును గాక. హల్లెలూయా. దేవుని ప్రభావం నీలోకి వచ్చును గాక. దేవుని శక్తి నిన్ను కుమ్మరించును గాక, నీ మీద తాకును గాక. ఈ అభిషేకం ఈరోజు నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రియ సోదరుడా, దేవుని శక్తి, ఆయన ప్రభావము నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. ఇప్పుడే దేవుని శక్తి నిన్ను ఆవరించబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావము నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ విషయాలు నలిగిపోతున్నా ప్రియ సోదరుడా, ఏ విషయాలు కృంగిపోతున్నా, ఏంటి నాకు ఈ సమస్య, నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ వ్యాధి, నాకెందుకు ఇలాంటి సమస్యని నలిగిపోతున్నావా? ఆ బలహీనలను బలపరచడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకో తెలుసా? ఆయన బలవంతుడైన దేవుడని దేవుని వాక్యంలో ఉంది. ఆయన బలం కలిగిన దేవుడు అండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన బలము నీకు ఇస్తాడు. ఎప్పుడు కూడా నేను బలహీన అనుకోవద్దు. ఎందుకంటే మనుషులు నేను బలహీనపరచవచ్చు. కొన్నిసార్లు కొంతమంది మాటలు మనల్ని బలహీనపరుస్తాయి, కొంతమంది మాటలు మనల్ని కృంగదీస్తాయి. ఒకవేళ నీ కుటుంబంలోనే నీ భార్య నేను బలహీనపరచవచ్చు, నీ భర్తే నేను బలహీనపరచవచ్చు, నీ పిల్లలే నేను బలహీనపరచవచ్చు, ఇరుగు పొరుగు వారే నేను బలహీనపరచవచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. తిమోతికి పౌలు ఏమంటున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. యవ్వనుడైనా
తిమోతి దేవుని పరిచర్యకు వస్తే, దేవుని సేవ చేస్తానికి వస్తే పౌలు తను బలపరుస్తున్నాడు. చూడండి పౌలుది ఎంత చక్కని దేవుని మనసు గనుక బలపరుస్తున్నాడు. ఎక్కడ దేవుని కృపే నిన్ను బలపరిచేది అంటున్నాడు. కొంతమంది అయితే కొన్ని రకాలు, నువ్వు చేత కాదు, నీకు దేని పనికిరావు, నువ్వు అలాంటి వాడు ఎలాంటి వాడు అంట. కానీ పౌలు తండ్రి స్వభావంతో మరి పౌలు ఏం చేస్తున్నాడు, తిమోతిని ప్రేమిస్తూ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడా కమ్మంటున్నాడు. చూడండి కొన్నిసార్లు మనం హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడ్చేవనుకో, వాళ్ళు ఇంకా బాధపడిపోతారు, నలిగిపోతారు. ఒకవేళ డాక్టర్స్ కూడా ఈ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా చక్కగా మాట్లాడితే వాళ్ళు ఒక ధైర్యం వస్తుంది. అలా కాకుండా డాక్టర్ వాళ్ళని తిట్టారనుకో, ఏం చేస్తే ఈ రోగం ముదిరిపోయింది ఇది తగ్గదు అన్నాడనుకో, ఆ పేషెంట్ 4 రోజులు బ్రతికే వ్యక్తి తెల్లారికి చచ్చిపోతాడు. కారణం ఏంటంటే తను బలహీనమైన మాటల వల్ల. చూడండి చిన్నపిల్లలను చూడండి, ఎప్పుడైనా పడిపోయినా వాళ్ళని చూస్తే మనం కూడా అమ్మో అన్నాం అనుకో, వాళ్ళు కూడా కంగారు చేస్తుంది, వాళ్ళు కూడా బేవని ఏడ్చేస్తారు. ఏం లేదు నాన్న, ఏం లేదు, దెబ్బ తగలేదు, ఏం లేదంటే వాళ్ళకు ఒక ధైర్యం. అలాగే ఈరోజు ప్రభు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని కృప నిన్ను బలపరుస్తుందని నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మరి ఆయన హస్తము నిన్ను బలపరిచేదని కూడా మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన మాట మనం బలపరుస్తుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే 147వ కీర్తన 13వ వచనం చదువుదాం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా నీ పిల్లలను, నీ కుటుంబాన్ని బలపరుచుచున్నాడు. నీ గుమ్మములు, నీ గడియలు అనగా నీ పిల్లలు, నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీ కుటుంబాన్ని బలపరుస్తున్నాడు, నీ పిల్లల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు చూడండి చాలామంది కొన్ని కుటుంబాల్లో పిల్లలకి సరిగ్గా ఆరోగ్యాలు ఉండవు. మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక సహోదరి 3 పిల్లలు ఉన్నారు. అందరికీ జ్వరాలే. కుటుంబంలో పిల్లలంతా బలహీనంగా ఉన్నారు. ఏంటంటే ఇంట్లో అందరూ బలహీనమయ్యారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీ గుమ్మములు, నీ గడియలను ఆయన బలపరుస్తాడని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరుడా సోదరి, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. దేవునికి మహిమ. హల్లెలూయా. మరి దేవుడు ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. ఇంకా చూసినట్లయితే వాక్య భాగంలో దేవుని వాక్యం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. క్షామకాలమున ఆయన నీ ఎముకలను మరి బలపరుస్తారంటున్నాడు. అంటే ఇక్కడ గమనించినట్టు ఇప్పుడు చూడండి, చాలామంది జనాలు ఇప్పుడు ప్రజల్లో కాల్షియం తగ్గిపోతుంది. కాల్షియం తగ్గిపోతే ఎముకలు బలహీనమైపోతాయి, గుల్లైపోతాయి, ఊరికూరికినే కింద పడిపోయి ఇరిగిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కాల్షియం లేదు తన బాడీలో. ఆ బాడీలో కాల్షియం తగ్గింది. దీనివల్ల డాక్టర్స్ అంటారు కాల్షియం టాబ్లెట్లు వాడాలి, కాల్షియం దేంట్లో ఉంటుందో వాటిని మంచిగా తీసుకోవాలి ఆహారం అని చెప్తారు. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే క్షామకాలమున అంటే కరువు కాలమున ఆయన ఎముకలను బలపరుస్తాడు. అంటే ఇప్పుడు కరువే ఉందనుకో, నువ్వు తినటానికి సరైన మరి పొజిషన్ లేదు కాబట్టి తినలేవు. తినకపోవటం వల్ల కూడా ఎముకలు బలహీనమైపోతాయి. మరి కరువు సమయంలో కూడా ఏలియాను దేవుడు కాకుల ద్వారా పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, మరి కరువు కాలంలో ఉదయం సాయంత్రం దేవుడు ఎవరికి ఆజ్ఞాపించారంటే కాకులకు ఆజ్ఞాపించారు. తన యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తూ దేవుని సేవిస్తున్న ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నిన్ను పోషించడా? ఎందుకు నువ్వు బలహీనంగా మాట్లాడుతున్నావు? కొన్నిసార్లు కొంతమంది దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, దేవునికి నా మీద జాలి లేదు, దయ లేదు, కనికరం లేదని అనుకుంటూ ఉంటారు. దేశమంతా కరువు ఉంది, కానీ ఏలియాను దేవుడు పోషించాడు. ఆ క్షామకాలంలో శ్రేష్టమైన పదార్థాలతో దేవుడు ఏలియాను పోషించగలిగాడు. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్షామకాలమున ఆయనను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కరువు కాలంలో కూడా ఆయన నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలి అలాగా ఉదయం రొట్టెలు, మాంసం, అన్ని శ్రేష్టమైన పదార్థాలు, కాకులు
ఆ కాకులు తీసుకొచ్చి పడేస్తున్నాయి. అంటే కాకులు లాంటి స్వభావం, కాకి పిసినారిగా ఉంటుంది. కాకి ఏం చేస్తుంది, పిల్లల దగ్గర కూడా చేతులు ఏదైనా స్వీట్లు లాక్కుని వెళ్ళిపోతాయి. మేము చిన్నపిల్లలు అప్పుడు మరి కొన్నిసారి నేను మైసూర్ కేక్ ఒకసారి చేత్తో పట్టుకుని తింటూ వెళ్తుంటే ఒక కాకి వచ్చి నా చేతిలో దానికి రెక్కి తీసుకుని వెళ్ళిపోయింది. కాకి స్వభావం అలాంటిది. అనగా అలాంటి స్వభావం లాంటి ఉన్నవాళ్ళు కూడా పిసినారిగా ఉన్న అలాంటి వాళ్ళ ద్వారా కూడా దేవుడు నేను పోషిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, దేవుని కార్యం చూస్తావు. ఎందుకంటే మన దేవుడు బలపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన చేయి విడవడు. ఆయన యందు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన నిన్ను విడువడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఆయన హస్తము బలపరుస్తుంది. దేవునికి మహిమ. ఇంకా ఆయన మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే, యోబు గ్రంథం 4:3 కూడా చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వభావం, ఆయన బిడ్డలకు ఆయన ఇస్తున్నాడు ఏంటంటే బలహీనమైన ఆ చేతులు గలవారిని కూడా ఆయన బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరుడా, ఎందుకంటే నీ చేతులు బలహీనంగా. కొంతమంది అంటారు, అయ్యా ఒకప్పుడు ఈ చేతులతో ఎంతమందికి అన్నం పెట్టాను, ఈ చేతులతో ఎంతమందిని. యోబు జీవితంలో కూడా, యోబు కూడా ఎలాగంటే, యోబు ఎంతమందిని పోషించిన యోబు తూర్పు దేశం దిక్కంతటిలో ధనవంతుడు, గొప్పవాడుగా ఉన్నాడు. 10 మంది పిల్లలు, ఒంటెలు, గాడిదలు, 10 మంది పనివారు, ఇన్ని ఉన్నా ఈయన ఎంతమంది ఆయన సంరక్షణలో పోషించబడ్డారు. అనేక మందికి భోజనం పెట్టిన ఈ యోబు జీవితంలో సాతాను శోధన వల్ల సమస్తం హరించిపోయింది. మరి ఇలాంటి, అందుకే తన స్నేహితులు వచ్చి అంటున్నారు, యోబు ఈ చేతులతో ఎంతోమందిని నువ్వు బలపరిచావు, ఈ చేతులతో ఎంతోమందిని ఆదరించావు కదా, ఎంతమందికి అన్నం పెట్టావు. అయితే మరి నువ్వు ఎంతోమందిని ఆదరించి ఆ దేవుని ప్రేమను బట్టి, మరి దేవుడే మనల్ని ఆదరించే దేవుడైనప్పుడు అదే ప్రేమ, అట్టి స్వభావాన్ని దేవుడు మరి యోబుకి ఇచ్చారు. అయితే ఇప్పుడు యోబు జీవితంలో ఆ చేతులు బలహీనమైనట్టు అయిపోయాయి. కొన్నిసార్లు మనం అంటాం, ఇదే చేతులతో లక్షలు పంచానండి, కానీ ఈరోజు నా దగ్గర లేదు రూపాయి, నా బిడ్డలు ఎదిగొచ్చేలేకే మేము ఇతరు నా పిల్లలకి లేవు పెట్టుకోవడానికి అంటాం. అయితే బలహీనమైన చేతులను బలపరిచే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరుడు, ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు? నేను బలహీనమైన అనుకుంటున్నావు. లేదు లేదు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకా చూసినట్లయితే అదే యోబు గ్రంథం 4:4 కూడా చూడండి. నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గల వారిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట అండి, ఈరోజు ఒక మన మాట మనల్ని ఇతరులను బ్రతికిస్తుంది. మాట ఇతరులను మరి లేవనెత్తుతుంది. మాటే ఆదరిస్తుంది. కొన్నిసార్లు ఇదే మాట కొంతమందిని చెడగొడుతుంది, ఇదే మాట పాడు చేస్తుంది. కొంతమందికి మాట్లాడే విధానం కుదరదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే యోబు ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు, తనతో జీవితాన్ని పంచుకు జీవిత భాగస్వామి. తను బలహీనుడైనప్పుడు యోబు భార్య ఏమంటుందో తెలుసా? యోబు గ్రంథం 2:10 ఎందుకయ్యా దేవుడు అన్నావు, ఆ దేవుడు ఏం చేశాడు? ఆ దేవుడు మనకిప్పుడు మన కుటుంబంలో అన్ని నష్టాలు వచ్చాయి, బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, దేవుని వల్ల మాకేంటి సుఖం అన్నట్టుగా మాట్లాడదు. యోబు అంటాడు, మూర్ఖురాలాగా మాట్లాడొద్దు. దేవుని వలన మనము సుఖం అనుభవించాం, దేవుని వల్ల ఎంతో అష్ట ఐశ్వర్యాలు అనుభవించాం కదా. ఈ చిన్న సమస్య వచ్చినప్పుడు మనం దేవుని దూషించాలా? అంటే యోబులో ఎంత నిగ్రహ శక్తి ఉంది, సహనం ఉంది, ఆయనలో ఉన్న ఓర్పు. ఆయనైతే దేవుడు చేసిన మేలు మర్చిపోవటల్లా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, కష్టం వచ్చిందని దేవుని దూషించకూడదు, శ్రమ వచ్చిందని దేవుడు నాకేం చేస్తాడని బాధపడొద్దు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఈమె మూర్ఖురాలాగా మాట్లాడుతున్నప్పుడు యోబు అంటున్నాడు చూడండి, అంటే యోబు తన మాట ద్వారా ఎంతమందికి ఓదార్పిచ్చాడు తెలుసా? అలాగే మన దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నలిగిపోతున్న
కృంగిపోతున్న వారిని కూడా ఆయన వాక్యం బలపరుస్తుంది. దేవునికి మహిమ. మరి మన మూల వాక్యంలో చూసినట్లయితే 2 తిమోతి పత్రిక 2:1 ఏమంటున్నారు పౌలు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఆయన కృప నేను బలపరుస్తుందని నేర్చుకుని. అవును, ఆయన కృప ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలం. ఆయన కృప మనతో ఉంటే సప్త సముద్రాలను దాటగలం. దేవునికి మహిమ. ఆయన కృప లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో తెలుసా? పౌలు వ్యాధి వచ్చినప్పుడు అందుకే దేవుని దగ్గర అడిగారు, ఏంటయ్యా నా పరిస్థితి, నాకున్న జబ్బు ఏంటి, నా బలహీనత ఏంటి అంటే దేవుడు అన్నారు, నా కృప నీకు తోడైంది అన్నాడు. ఏ వ్యాధి ఉంటే ఏమైంది? నా కృప నీతో ఉంది. ఏ వ్యాధిని ఏం చేయలేదన్నారు. దేవునికి మహిమ. అవును, ఈరోజు మరి దేవుని కృప పొందుకుంటావా? అయితే ఆయన కృప నీకు కావాలనుందా? అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, నాతో ఏకీభవించు. అవునయ్యా, నీ కృప నాకు కావాలి. పౌలు వ్యాధిలో, బలహీనతలో దేవుని అడిగాడు, అయ్యా మరి నా పరిస్థితి ఏంటంటే నా కృప నీకు తోడుగా ఉందన్నాడు. అదే కృప ఈరోజు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి ఈరోజు ఇక పౌలు మరి చెప్పినట్లుగా క్రీస్తు యేసునందు కృప నీకు తోడుగా ఉందని తిమోతిని బలపరుస్తున్నాడు. అలాగే గిద్యోని దేవుడు బలపరుస్తున్నాడు. ఇదిగో పరాక్రమం గల బలాఢ్యుడా అని. అలాగే ఏలియాను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. ఏలియాను బలపరిచిన దేవుడు, అలాగే దానియేలు మరి కృంగిపోతూ ఆ దర్శనాన్ని బట్టి నలిగిపోతున్నప్పుడు దానియేలును బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని ప్రభావం నిన్ను తాకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రార్థన నాతో ఏకీభవించు. ప్రియ సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నలిగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, దీన స్థితిలో, దరిద్రపు స్థితిలో, కన్నీటి అనుభవంలో ఉన్నావా? దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మీకు ఎక్కడ బలహీనతో అక్కడ మీ చేయించుకోండి. ఇప్పుడు దేవుని హస్తం నిన్ను తాకబోతుంది. దేవుని శక్తి నిన్ను కుమ్మరించబోతుంది. దేవుని ప్రభావం మీదకి వస్తుంది కనుక ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రములు. అయ్యా, విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. వాక్యమైన ప్రతి బిడ్డలు మీరు దీవించండి. ఎవరైతే నాయనా ఈ లైవ్లో పాల్గొన్న వారందరినీ మీరు ఆశీర్వదించి నీ మేలుతో నింపమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, విజయవాడ, రాముల వీధి, లంబాడిపేట. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీకోసం ప్రార్థించడానికి నేను, నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు ఎప్పుడైనా సరే ఎనీ టైం మీరు ఫోన్ కాల్ చేయొచ్చండి. ఒకవేళ మీరు ఫోన్ చేసిన సమయంలో నేను ఏదైనా ప్రార్థనలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మరలా ప్రయత్నించండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. అలాగే ఇంకా మరిన్ని మా వర్తమానాలు వినాలంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలను వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవునికి మహిమ. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలలో మరి ఈ మంత్లో నేను 19వ తారీఖున కువైట్ దేశం వెళ్తున్నా. అక్కడ పరిచర్య కొరకు దయచేసి ప్రార్థించండి. దేవుడు వాడుకోవాలి. అనేక మంది ప్రజల్లో దేవుడు ప్రజలతో మాట్లాడాలి. ఆయన వర్తమానం ప్రజల హృదయాలకు వెళ్ళాలని ప్రార్థించండి. మీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు, నేను మనందరం కలిసి ఆయన రాజ్యాన్ని కడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీకోసము నేను, నా ప్రార్థనా బృందం ప్రార్థించడానికి మరి సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైం అండి, ఎప్పుడైనా ఎనీ టైంలో మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే విజయవాడ పరిసర ప్రాంత ప్రజలైతే ఎక్కడ మీరు ఏ చర్చికి వెళ్ళకపోతే దయచేసి మా చర్చిని సంప్రదించవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీ గృహాలకు వచ్చి ప్రార్థించమంటే మేము గృహాలకు వచ్చి కూడా ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.